శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఇంటి స్థలం, అపార్ట్మెంట్లో ఫ్లాట్, గేటెడ్ కమ్యూనిటీలో విల్లా, వీటిలో ఏది కొనుగోలు చేస్తున్నా అనుమతుల దగ్గర నుంచి బిల్డర్ల చరిత్ర వరకు గమనించాల్సిందే. మార్కెట్ సెంటిమెంట్, నమ్మకం మీద సాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఇటీవల ఎంతోమంది కొత్త వాళ్ళు ప్రవేశించారు. కొందరు నిజాయితీగా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు శ్రమిస్తుంటే, మరికొందరు కొనుగోలుదారుల నుంచి సొమ్ము వసూలు చేసి సకాలంలో పూర్తి చేయలేక ఇదిగో అదుగో అంటూ తప్పించుకు తిరుగుతున్నారు. కొనుగోలు ప్రక్రియను ప్రారంభంలోనే పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటే చేదు అనుభవాలు ఎదురు కాకుండా చూసుకోవచ్చు. ఏ ప్రాంతంలో ఇల్లు కొనాలన్నా బడ్జెట్, నిర్మాణ నాణ్యత, నిర్మాణ సంస్థ నేపథ్యం, కొనుగోలుదారుని అవసరాలు, స్థలానికి సంబంధించిన అనుమతులు, ఇలా ప్రతి ఒక్కటి ప్రధానమైందే. సమాజంలో తమకంటూ స్థిర నివాసం కోసం కొందరు ఇల్లు కొనుగోలు చేస్తే, మరికొందరు భవిష్యత్ అవసరాల కోసం కొనుగోలు చేస్తుంటారు. ఇదే క్రమంలో ఒక్కోసారి అక్రమార్కుల బారిన పడి తాను సంపాదించిన డబ్బు, సమయాన్ని వృధా చేసుకుంటారు. తక్కువ ధరలో వస్తోందని ముందు వెనుక ఆలోచించుకోకుండా కొనుగోలు చేసి మోసపోతుంటారు. మరి మీ పెట్టుబడికి ఖచ్చితమైన భరోసా ఉండాలంటే ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం స్థిరాస్తి. బిల్డర్లు నిర్మాణం ప్రారంభించే ముందే ఈ ప్రీ లాంచ్ ప్రాజెక్టులను ప్రకటిస్తారు. అయితే ప్రాజెక్టు ప్రకటన చేసే నాటికి నిర్మాణ ప్రారంభానికి కావలసిన అనుమతులు, ఆమోదాలను తీసుకోరు. కేవలం నిధుల సేకరణ కోసం ప్రాజెక్టులను ముందుగా ప్రకటిస్తుంటారు. ఈ దశలో జరిగే విక్రయాలు, బుకింగులను ప్రీ లాంచ్ లావాదేవీలు అంటారు. ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన మూలధనాన్ని వడ్డీ లేకుండా సేకరించేందుకు బిల్డర్లు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. కొనుగోలుదారులు కూడా తక్కువకు వస్తుందనే ఉద్దేశంతో కొనుగోళ్లకు ముందుకొస్తారు. నిర్మాణం పూర్తయ్యే నాటికి ఉన్న ఫ్లాట్ ధరకు ప్రీ లాంచ్ ధరకు 30 నుండి 50% వరకు కూడా వ్యత్యాసం ఉండవచ్చు. ఇలాంటి ప్రీ లాంచ్ ప్రాజెక్టుల్లో లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో ఏళ్ల తరబడి కష్టపడి కూడబెట్టిన డబ్బును పెట్టుబడిగా పెడుతుంటారు. ఏదైనా తప్పులు జరిగితే ఇన్నేళ్ల కష్టం వృధా అవుతుంది. కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకుని కొనుగోలుదారులు నిర్ణయం తీసుకోవాలి. ఇంటిని ప్రారంభ దశలోనే కొనుగోలు చేస్తే కావలసిన అంతస్తులో, దిశలో, వ్యూలో ప్లాట్ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత కావలసిన మార్పులు చేయడం కష్టమవుతుంది. మరింత డబ్బు ఖర్చవుతుంది. కానీ నిర్మాణ దశలోనే ఫ్లాట్ను కొనుగోలు చేస్తే ఏ విషయంలోనూ రాజీ పడకుండా మీరు అనుకున్న విధంగా పొందవచ్చు. ప్రాజెక్టు ప్రారంభ దశలో బిల్డర్లకు నిధులు ఎక్కువగా అవసరమవుతాయి. ఇందుకోసం బ్యాంకుల నుంచి అప్పు తెచ్చే కంటే ముందుగానే ఫ్లాట్లను విక్రయించి డబ్బు సమకూర్చుకునేందుకు రియల్ ఎస్టేట్ డెవలపర్లు ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు తక్కువ ధరకే మంచి డీల్స్తో వస్తుంటారు. అన్ని అనుమతులు ఉంటేనే ఇంటి కొనుగోలు కోసం ప్రణాళిక చేస్తున్నవారు ఇలాంటి ప్రాజెక్టులో ఫ్లాట్ని బుక్ చేసుకోవచ్చు. ఇంటిని ప్రారంభ దశలోనే కొనుగోలు చేయడం వల్ల పెట్టుబడిపై మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. భవనం నిర్మించకముందే, అంటే ఇంటిని ప్రారంభ దశలోనే కొనుగోలు చేస్తే తక్కువ ధరకే ఆస్తి వచ్చే అవకాశాలు ఎక్కువ. నిర్మాణం ప్రారంభం నుంచి మొదలుకొని బిల్డింగ్ పూర్తయి ఫ్లాట్ స్వాధీనం చేసుకునే వరకు ధరలు పెరుగుతూనే ఉంటాయి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ దశలో కొనుగోలుకు ప్లాన్ చేస్తే ఎక్కువ రాబడి పొందే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు ప్రారంభ సమయంలోనే ఫ్లాట్ను బుక్ చేసుకోవడం వల్ల రెరా ధృవీకరణ తర్వాత ధర గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. హౌసింగ్ ప్రాపర్టీలకు పెరుగుతున్న డిమాండ్, మౌలిక సదుపాయాల వృద్ధి, లేబర్ ఖర్చులు, ముడిసరుకు ఖర్చులు, సవరించిన చట్టాలు, ఇతర అంశాలు ఆస్తి ధర పెరుగుదలకు దోహదపడతాయి. కాబట్టి కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టు ఎంచుకోవటం వల్ల తక్కువ ధరకే ఫ్లాట్ పొంది ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఫ్లాట్ రిజిస్ట్రేషన్, ఇంటీరియర్ డిజైన్ వంటి భవిష్యత్తు ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. ప్రాజెక్టు ప్రీ లాంచ్ దశలో అనుమతులు ఉండకపోవచ్చు. భవిష్యత్తులో అనుమతులు లభించడంలో ఆటంకాలు రావచ్చు. వీటి వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావచ్చు, లేదా భూ వివాదాలు ఏమైనా ఉంటే ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోవచ్చు. అలాగే డెవలపర్లు తగిన సమయంలో నిధులు సేకరించడంలో విఫలమైన ఇతర కారణాల వల్ల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రీ లాంచ్ అంటే డబ్బులు లేకుండా చేసే బిజినెస్ ప్రీ లాంచ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే బిల్డర్ దగ్గర డబ్బులు ఉండవు. జనరల్గా మన బిజినెస్లో 80% పెడితే 20-25% ప్రాఫిట్ ఉంటుంది. బిల్డర్ దగ్గర ఏమవుతుంటే 100 కోట్లు ప్రాజెక్ట్ చేస్తున్నాను అనుకోండి, 100 కోట్లు 10 కోట్లు 5 కోట్లు దగ్గర పెట్టుకొని ఓనర్ దగ్గరికి వెళ్ళి జీపీఐ తీసుకుంటారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, అది ఏజీపీఏ తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తారు. మన గవర్నమెంట్ చట్టాల ప్రకారం, రేరా ప్రకారం కానీ, డిటీసీపీ ప్రకారం కానీ ఏ ప్రాజెక్టు కూడా డిటీసీపీ కానీ, హెచ్ఎండిఏ కానీ ప్లస్ రేరా పర్మిషన్ లేకుండా మార్కెటింగ్ చేయకూడదు. కానీ జనాలు చేస్తూనే ఉన్నారు, మనం కొంటూనే ఉన్నాం.
మన బయ్యర్స్ దగ్గర కూడా ఒక కొంత మిస్టేక్ ఉంటుంది. మోసపోయినంతకాలం మోసం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మనం ఏం చేసుకుంటాం, డిస్కౌంట్ ప్రీ లాంచ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, సపోజ్ ఒక గేటెడ్ కమ్యూనిటీ 100 ఎకరాల్లో కొన్ని ప్లాట్లు వేస్తున్నారు టీటీసీపీ. వేసినప్పుడు దానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. 10,000 రూపాయలు గజం అమ్ముతాడు ఒక 3 సంవత్సరాల తర్వాత. ఈరోజు ప్రీ లాంచ్ అని చెప్పి 6,000కి ఇచ్చేస్తాడు. 6,000 ఇచ్చేసి 90% పేమెంట్ కట్టమంటారు. అంటే మనకేమవుతుందంటే 40% డిస్కౌంట్. మనం 40% చూసుకుంటాం కానీ 60% చూసుకోవట్లే. బిల్డర్ ఏం చేస్తాడు, మంచోడు బిల్డర్, కొంత ఇంటెన్షన్ బాగానే ఉంటుంది అప్కమింగ్ బిల్డర్స్. కానీ ఏమవుతుందంటే ఆ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు లీగల్ డాక్యుమెంటేషన్ అన్ని చెక్ చేయాలి. ఇంకొకటి కొన్ని అసలు తొందరగా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత డాక్యుమెంట్ లీగల్ వెరిఫికేషన్ వెళ్తుంది. ఈసీ కానీ, లీగల్ ఒపీనియన్ కానీ, ఎన్కమరెంట్ సర్టిఫికేట్, లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మ్యూటేషన్ చూసుకుంటారు. ఏదో ఫాల్ట్ వస్తుంది. అక్కడ ఫాల్ట్ వస్తే డిటీసీపీ అప్రూవల్ లేదు, రేరా అప్రూవల్ లేదు, బ్యాంక్ లోన్ రాదు. అప్పుడు ఏమవుతుంది, ప్రాజెక్టే కంప్లీట్ కాదు. సో మెయిన్ అడ్వాంటేజెస్ టు ది బయ్యర్ ఏంటంటే, బయ్యర్ అనేవాడు ఎందుకు తీసుకుంటాడంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ అంటే ఆయనకి ప్రాజెక్టు ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది ప్లాట్. లేక్ వ్యూ, పార్క్ వ్యూ, ఎమ్యూనిటీస్, నార్త్ ఈస్ట్ ఫేసింగ్, ఇది చాయిస్. ఎందుకంటే మొదట్లో ఉంటుంది, స్టార్టింగ్ ప్రాజెక్ట్ మొదట్లోనే మీరు కొనుక్కుంటారు. రెండోది ఏంటంటే అతి తక్కువ రేట్లో దొరుకుతుంది. బయ్యర్స్ కానీ ఇన్వెస్టర్ కానీ చెప్పేది ఏంటంటే, మీరు లాభం చూసుకుంటారు. 2,000 ఎక్కువైనా, 1,000 రూపాయలు ఎక్కువైనా అన్ని పర్మిషన్స్ ఉండి వర్క్ జరుగుతున్న జాగాలో కొనుక్కోవడం ఉత్తమం. ఎవరైనా ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ కొనుక్కునేటట్టు అయితే ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళు 1-2% ఇవ్వాలని మీరు ఇబ్బంది పడకండి. 1-2%కి ఏం లేదు. 1-2% ఇస్తే 98-99% సేఫ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ మీకు ఉండకపోవచ్చు. సేఫ్టీ ఇంపార్టెంట్, సెక్యూరిటీ ఇంపార్టెంట్, గవర్నమెంట్ పర్మిషన్ ఇంపార్టెంట్, అప్రిషియేషన్ ఇంపార్టెంట్, డెవలప్మెంట్ ఇంపార్టెంట్, బిల్డర్ రెప్యుటేషన్. ప్రీ లాంచ్ అనేది మోసపోవడానికి ఫస్ట్ స్టెప్. డెవలపర్లు, బిల్డర్లు ఒక్కోసారి ఫ్రీ లాంచ్ పేరిట ప్రాజెక్టులను ప్రకటిస్తుంటారు. వీటిని కొనుగోలు చేయడం వల్ల తక్కువ ధరకే ఫ్లాట్ దొరుకుతుంది. అందువల్ల చాలా మంది కొనుగోలుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి ఫ్రీ లాంచ్ ప్రాజెక్టులో పెట్టుబడులు మంచివేనా? ప్రయోజనం ఎంత? ఇబ్బందులేంటి? ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీ లాంచ్ ప్రాజెక్టులు సమయానికి పూర్తవుతాయని చెప్పలేం. ప్రాజెక్టు మొదలు పెట్టడానికి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 40 నుండి 50 వరకు అనుమతులు అవసరమవుతాయి. వీటి వల్ల ప్రాజెక్టు నిర్మాణం జాప్యం కావచ్చు. ప్రీ లాంచ్ ప్రాజెక్టులో నిధుల సేకరణ కోసం ఆఫర్లు ఇస్తుంటారు. కాబట్టి చాలా వరకు డబ్బు ముందుగానే చెల్లించాల్సి వస్తుంది. అలాగే ప్రాజెక్టు అనుమతులు, ఇతర ఆమోదాలు ఉండవు. కాబట్టి బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావు. దీంతో రుణం పొందే అవకాశాలు తక్కువ. నిధులను స్వయంగా సమకూర్చుకోవాల్సి రావచ్చు. వేరే మార్గాల ద్వారా వడ్డీకి నిధులను తీసుకొస్తే ప్రాజెక్టు పూర్తయ్యేసరికి వడ్డీ పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితులు రావచ్చు. ప్రీ లాంచ్ ప్రాజెక్టుల్లో ముందే డబ్బు చెల్లిస్తారు. అయితే బిల్డర్లు నాణ్యత విషయంలో శ్రద్ధ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. నిధులు తక్కువగా ఉంటే నాణ్యత లేని ముడిసరుకు ఉపయోగించే అవకాశం ఉంటుంది. నిర్మాణం మొదలు కానందున ఈ విషయాలను ప్రీ లాంచ్ కొనుగోలుదారులు ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడే అవకాశం ఉండదు. రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసేవారికి ఆదాయ పన్ను చెల్లింపుల విషయంలో పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఒకవేళ ప్రీ లాంచ్ దశలో ఇల్లు కొనుగోలు చేస్తే రుణం లభించదు. కాబట్టి పన్ను ప్రయోజనాలు కూడా ఉండవు. ఒకవేళ రుణం లభించినా బిల్డింగ్ నిర్మాణంలో ఉండగా పన్ను ప్రయోజనాలు లభించవు. బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యే వరకు వడ్డీ మాత్రమే చెల్లిస్తూ ఉండాలి. నిర్మాణం పూర్తయ్యాక చెల్లించిన వడ్డీ మొత్తాన్ని 5 ఏళ్లలోపు సమానంగా 20% 5 ఏళ్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది పెద్దగా ఉపయోగకరం కాదని చెప్పాలి. కొందరు బిల్డర్లు పూర్తి మొత్తాన్ని తీసుకున్న తర్వాత ప్రాజెక్టులను ప్రారంభించడంలో ఆలస్యం చేస్తున్నారు. అలాగే రెరా నిబంధనల్ని పట్టించుకోకుండా అక్రమంగా విక్రయిస్తున్నారు. అలాంటి బిల్డర్ల విషయంలో ప్రీ లాంచ్ ఆస్తి కొనుగోలు చేయడం రిస్క్ అని తెలిసినా కొనుగోలుదారులు ఆసక్తి చూపించడానికి గల కారణం తక్కువ ధర. ఇలాంటి ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టే ముందు కొనుగోలుదారులు ప్రాజెక్టు ప్రారంభ ధృవీకరణ పత్రం, చట్టబద్ధంగా భవనాన్ని నిర్మించేందుకు డెవలపర్ తప్పనిసరిగా అనుసరించాల్సిన సూచనలతో ఉండే ఐఓడి చెక్ చేయాలి. 500 చదరపు మీటర్లు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టే ప్రాజెక్టు లేదా 8 కంటే ఎక్కువ ఫ్లాట్లు నిర్మించే ప్రాజెక్టుకు రెరా అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. అలాగే హైడ్రా పరిధిలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది లేకుండా ప్రీ లాంచ్ ఆఫర్లతో ఇళ్ల విక్రయాలు ప్రారంభించకూడదు. కాబట్టి ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు రెరా అనుమతి తీసుకున్నారో లేదో చెక్ చేయడం మంచిది. ప్రీ లాంచ్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేటప్పుడు బిల్డర్ నమ్మకమైన వ్యక్తి అయి ఉండాలి. పారదర్శక లావాదేవీల రికార్డు ఉండాలి. చట్టపరమైన నియమాలను అనుసరించే వ్యక్తి అయి ఉండాలి. పరిశ్రమలో అతడికి ఉన్న అనుభవాన్ని, పేరును చూడాలి. ఇలా అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత మాత్రమే పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలి. సో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్లో దాదాపు మనకు తెలియని వాటిలో 15-20 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. రీటైల్, కమర్షియల్, అన్ఫర్నిష్డ్, ఫర్నిష్డ్, ఎస్సీజెడ్స్, రెసిడెన్షియల్, కమర్షియల్, గేటెడ్ కమ్యూనిటీ, ఫామ్ ప్లాట్స్, ఇన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి. అందరూ అన్నింటిలో సెగ్మెంట్ ఎక్స్పర్ట్ కాలేరండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు సేల్స్ వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ మిమ్మల్ని ప్రమోటర్ని కలవనివ్వరు. మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ 5-6 ప్రాపర్టీస్ చూడండి.
ఒక ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోండి. మరి 20-30 ప్రాపర్టీలు చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓన్లీ 3 to 5 ప్రాపర్టీస్ చూడండి. ఆ 5 ప్రాపర్టీస్ ఫస్ట్ ప్రాపర్టీ 0 డౌన్ చేసుకోండి. మీ అందరికీ నచ్చింది, ఫ్యామిలీతో మాట్లాడి టెక్నికల్గా వాస్తు ఆ ఒక్క ప్రాపర్టీ తాలూకా బిల్డర్ని 120% అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి. చైర్మన్ కానీ ఎండీ కానీ వాళ్ళని కలిసి ఒక గంట సేపు టైం స్పెండ్ చేయండి. రెండోది లీగాలిటీ చెక్ చేయాలి, క్లియర్ టైటిల్. మూడోది లింక్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆ ప్రాపర్టీ పుట్టిన దగ్గర నుండి ఇంతవరకు ఎన్ని చేతులు మారాయి, ఎన్ని ట్రాన్సాక్షన్ అయినాయి, అది రెండోది. మూడోది లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోండి. బిల్డర్ ఇచ్చిన ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వద్దు, ఏజెంట్ ఇచ్చిన ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వద్దు. మీరు డిపెండ్ అవ్వాల్సింది మీ లాయర్తో 5,000-10,000 తీసుకుంటారు ఫైల్కి, మొత్తం రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్లు ఏమి ఇస్తారంటే కొన్ని డాక్యుమెంట్స్ లేవు మీరు తెప్పించుకోవచ్చు, కొన్ని డాక్యుమెంట్స్ లేవు మీరు కొనవద్దు, కంక్లూజన్ ఇస్తాడు. ఆ కంక్లూజన్ బట్టి మీరు ముందుకు వెళ్ళాలి. ఒకవేళ అది క్లియర్ లేకపోతే ఇంకో రెండో లాయర్కి వెళ్ళండి, ఒకవేళ డౌట్ వస్తే అప్పుడు తీసుకోండి. సో లీగల్ ఒపీనియన్, ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, మార్ట్గేజెస్ ఉన్నాయా, హ్యాండ్ లోన్స్ ఉన్నాయా, బ్యాంక్ లోన్స్ ఉన్నాయా అనేది క్లారిటీ ఉంటుంది. అట్లానే బిల్డర్ రెప్యుటేషన్, బిల్డర్లో కంపెనీలో సైట్లు చూడండి. ఆయన అంతకుముందు ఆల్రెడీ కంప్లీట్ చేసిన సైట్లు ఏ రూపంలో ఉన్నాయి, చాలా వరకు సైట్లు మెయింటైన్ చేయరు. అలాగే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఏమంటున్నారు, పాత కస్టమర్స్ ఏమంటున్నారు, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కస్టమర్స్ ఏమంటున్నారు, గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, ఎంప్లాయీస్తో ఎలా డీల్ చేస్తున్నాడు, సైట్ ఇంజనీర్స్ ఉంటారు కదా సైట్లో పనిచే వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఉందా మీరు అడగవచ్చు. ఈఎస్ఐ పిఎఫ్ ఏంటంటే ఈఎస్ఐ పిఎఫ్ లేకపోతే రేపు పొద్దున యాక్షన్ అయితే ఫ్యాక్టరీ మూతపడిపోతుంది, సైట్ మీ కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది, మీకు లాస్. సేల్ అగ్రిమెంట్లో ఏమి ఇస్తున్నారు, ఏం డెలివరీ చేస్తున్నారు. అదేవిధంగా బిల్డర్ ఏమంటున్నాడు, బిల్డర్ ఏమి ఇస్తున్నాడు, ఎంత టైంలో ఇస్తున్నాడు, 2 years అన్నాడు, 3 years, పెనాల్టీ క్లాస్ ఏముంది. సపోజ్ రేపు పొద్దున మీరు మధ్యలో క్యాన్సిల్ చేసుకుంటే ఏంటి, దాని పరిణామాలు ఏంటి. సో ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటే మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి. అదేవిధంగా ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడనే దానికంటే ఎన్ని ప్రాజెక్ట్స్ క్వాలిటీగా టైంలో డెలివరీ చేశాడనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇవన్నీ తెలుసుకుంటే మీకు డెఫినెట్గా ఒక క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా గవర్నమెంట్ పర్మిషన్స్, హెచ్ఎండిఏ, డిటీసీపీ, రేరా, జీపీ, లేటెస్ట్గా మనకు తెలిసిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆల్రెడీ ఉంది. చాలామంది అడుగుతున్నారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎలా తెలుసుకోవాలంటే ఒక గవర్నమెంట్లో వెబ్సైట్ ఉందండి, lakes.hmda.gov.in. ఏదైనా వెబ్సైట్ gov.in ఉంటే అది గవర్నమెంట్ వెబ్సైట్. అందులోకి వెళ్ళి మీరు విలేజ్, డిస్ట్రిక్టు, మండలు, ఆ లేక్ పేరు ఉంటుంది, లేక్ ఐడి ఇచ్చారు, ఆ 4 కొడితే మీకు వచ్చేస్తుంది, క్యాడస్ట్రల్ మ్యాప్ ఉంటుంది, అక్కడ చూపిస్తుంది ఏ సర్వే నెంబర్స్ ఎఫ్టీఎల్ జోన్ పరిధిలో పడుతుంది, బఫర్లో పడుతుంది, ఏవి పడవు. అదే సేమ్ ఇన్ఫర్మేషన్ మీరు ధర్నీలో కూడా కనుక్కోవచ్చు, సేమ్ విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ ధర్నీ. సో 2 టాలీ చేసుకుంటాం. ఇవన్నీ చూసుకుంటే మీ పెట్టుబడి అనేది చాలా సేఫ్గా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగ బాధ్యతల రీత్యా వేరువేరు ప్రాంతాల్లో తిరగాల్సి వస్తుంది. కాబట్టి సొంతిల్లు కొందామన్నా ఎప్పుడు బదిలీపై వెళ్లాల్సి వస్తుందోనని కొందరు కొనుగోలు చేయరు. బాధ్యతల రీత్యా చదువు, ఉద్యోగం కోసం పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న రోజులివి. మరి మనం అనుకునే ఆత్మీయ పలంకరింపులు లేని మరి వయసు పెద్దల పరిస్థితి ఏంటి? భద్రత, ఆరోగ్యం, ఆనందం, ఆత్మీయతలను కలబోసి పెద్దలందరికీ ఆసరాగా నిలుస్తున్నాయి పెద్దల ఇల్లు, రిటైర్మెంట్ హోమ్స్. రిటైర్మెంట్ తర్వాత తమకు నచ్చిన ప్రాంతంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సొంతిల్లు ఏర్పాటు కోసం ప్లాన్ చేస్తుంటారు. మరి మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత నివాసించడం కోసం ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఒకే వయసు గల పెద్దలందరినీ ఒకే చోట నివాసితులుగా కలపడంతో పాటు వారికి సౌకర్యంగా ప్రాజెక్ట్ నిర్మాణం, వస్తువులు పెద్దల అవసరాలకు, అభిరుచులకు తగ్గట్టుగా నిర్మాణదారులు రూపకల్పన చేస్తున్నారు. మరి పెద్దల ఇల్లు అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. అక్కడ 80 ఏళ్ల వయసులో భోగి పండ్లు పోస్తారు. వీకెండ్లో సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేస్తారు. బర్త్డేలు, మ్యారేజ్ డేలతో సర్ప్రైజ్ చేస్తుంటారు. పండగ సమయంలో భక్తి పారవస్యంలో పులకించిపోతారు. ఇలా ఒక్కటేమిటి, ప్రతిరోజు ఏదో ఒక పండుగ వాతావరణమే ఉంటుంది రిటైర్మెంట్ హోమ్స్లో. ఒకే వయసులో గల పెద్దలందరూ ఒకే చోట నివాసం ఉంటే కలిగే ఆనందం, ఆరోగ్యమే వేరు. ఇలాంటి పెద్దల గృహాలను నిర్మాణదారులు హైదరాబాద్కు పరిచయం చేస్తున్నారు. పదవీ విరమణ తరువాత ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా జీవించాలనే నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నాం అనే భావన కలగవచ్చు. కాబట్టి మంచి వాతావరణంలో జీవించగలగడం ముఖ్యం. ఇరుగు పొరుగు వారు స్నేహపూర్వకంగా ఉంటారా? చుట్టుప్రక్కల వాతావరణం ఎలా ఉంటుంది? ఇలా అనేక సందేహాలు ఉంటాయి. పదవీ విరమణ తరువాత ఎక్కువ ఖాళీ సమయం ఉంటుంది. కాబట్టి బుక్ క్లబ్స్, లైబ్రరీలు, సమావేశ మందిరాలు, పార్కులు, సాధారణ సమావేశాలు, సౌకర్యాలు, స్నేహపూర్వక సంబంధాల వంటివి శారీరక, మానసిక ఉత్తేజాన్ని అందించడంలో సహాయపడతాయి. మీ పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులు మీకు దగ్గరలో లేనప్పుడు ఖచ్చితంగా బయట నుంచి సహాయం అవసరమవుతుంది.
ఒకవేళ ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు అందుతుందా? ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు చూడాల్సిన ప్రధాన అంశాలలో ఇది ఒకటి. ముఖ్యంగా పెద్ద వయసు వారికి పదవీ విరమణ తర్వాత భార్యాభర్తలు నివసిస్తారు. వయసు పెరిగే కొద్దీ ఇంటి పనులు చేయడం కష్టం. కాబట్టి మిగిలిన మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లించి పదవీ విరమణ జీవితం కోసం నెలవారీగా కావలసిన రాబడిని పొందవచ్చు. పెద్దల అవసరాలకు తగ్గట్టుగానే రిటైర్మెంట్ గృహాలు నిర్మిస్తున్నారు ఇంటి నిర్మాణదారులు. పదవీ విరమణ చేసే నాటికి దాదాపు పిల్లలు వారి జీవితాల్లో స్థిరపడతారు. కాబట్టి వారి ఉద్యోగాల రీత్యా పిల్లలు మీతో ఉండలేకపోవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి గాని ఒంటరిగా గాని జీవించాల్సి రావచ్చు. అందువల్ల అన్ని విధాలుగా సరిపోయే నివాస ప్రాంతం ఎంపిక చేసుకోవడం ముఖ్యం. సొంతలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు రోజువారీ జీవనానికి ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా చూసుకోవాలి. మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటలో తెలుసుకుందాం. ఒక మనిషి ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే, చిన్న స్థాయి కావచ్చు, పెద్ద స్థాయి కావచ్చు, భరించలేనిది ఏమిటంటే ఒంటరితనం. ఒంటరితనం అనేది చాలా ఒక కరెక్ట్ చెప్పాలంటే ఒక కథ కూడా చెప్తాను. ఒంటరితనం ఒక శాపం అని. ఎవరు లేరు, పెద్ద మిక్స్డ్ దీంట్లో ఉన్నాను, ఒక్కళ్ళమే ఉన్నాము, జంట ఇద్దరే ఉన్నాము, పక్క వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు, ఇంకో పక్క ఫ్లాట్లో వాళ్ళు ఉద్యోగాలు వెళ్ళిపోయారు, లేదా పక్కింటి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నప్పుడు, లేదు వాళ్ళ పిల్లలతో హడాడిగా ఉన్నారు, మా వైపు చూడలేరు అన్నప్పుడు, ఆ ఒంటరితనం అనేది చాలా ఒక భరించలేనటువంటి ఒక కష్టం, ఏదో ఇందాక చెప్పి శాపంలాగా అనిపిస్తుంది. అది ఈ ప్రాజెక్ట్లో ఉండదు. ఈ సీనియర్ లివింగ్ కాన్సెప్ట్ అనేది సాకేతనిస్ సంస్థ ఎండి గారైన రాధాకృష్ణ గారు, ఆయన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, పెద్దవాళ్ళ పరిస్థితి చూసి సీనియర్ లివింగ్ అయినటువంటి ఒక కాన్సెప్ట్ ఆలోచించారు. మారుతున్న లైఫ్ స్టైల్, ఉద్యోగ అవకాశాల నుంచి చాలామంది నెక్స్ట్ తరం పిల్లలు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటమో వేరే స్టేట్కి వెళ్ళిపోవడం జరుగుతున్నది. దానివల్ల పెద్దవాళ్ళు ఇంట్లో ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి సపోర్టింగ్ సిస్టమ్స్ ఇప్పుడున్నట్టుగా 2005, 2006 ఆ రోజుల్లో ఈ స్విగ్గీలు కానీ ఊబర్లు కానీ ఎక్కువగా లేవు. అందుకని వీళ్ళే ఎవరికి అవసరమైనా ఇద్దరిలో పెద్దవాళ్ళు భార్యాభర్తలో బయటకు వెళ్ళాల్సి వచ్చేది. ఇవన్నీ చూసి సపోర్టింగ్ సిస్టమ్, ఒంట్లో ఓపిక లేదు, హోటల్కి వెళ్ళాలంటే మళ్ళీ బయటకు వెళ్ళాలి, లేకపోతే ఎవరి ద్వారా తెప్పించుకోవాలి. ఇవన్నీ చూసి మా బావగారు ఏం చేశారంటే పెద్దవాళ్లకు సరైనటువంటి కావాల్సిన సపోర్టింగ్ సిస్టమ్స్ అన్ని పెట్టి ఒక ప్రాజెక్ట్ చేస్తే అందరికీ చాలా ఒక అనుకూలంగా ఉంటుందని ఆలోచించారు. అదే సాకేత్ ప్రణామ్ అని రూపుదిద్దుకొని, ప్రణామ్ అంటే అవర్ ప్రణామ్ టు ది ఎల్డర్స్. దానిలో ఏమవుతుందంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు బీపీలు కావచ్చు, షుగర్, అక్కడే నర్సెస్ ఉంటారు, అవసరమైతే డాక్టర్స్ వస్తారు. అర్జెంటుగా మెడికల్ ఫెసిలిటీ వెళ్ళాలంటే ఒక అంబులెన్స్ ప్రొవిజన్ ఉంటుంది, ఒక అటెండెంట్ ఉంటాడు, వాళ్ళకి ఏం కావాలన్నా కూడా అన్నీ అందుబాటులో ఉంటాయి. తర్వాత ఓపిక లేదు అసలు వంట నేను చేసుకొని హ్యాపీగా చేసేంతకాలం చేసాము, నాకు ఎవరైనా చేసి పెడితే బాగుంటుంది అనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది. ఇలాగా కావాల్సినటువంటి వీలైనటువంటి అన్ని వసతులు ఏర్పరిచి సాకేత్ ప్రణామ్ అని చేసి 2011లో ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి 333 ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేసాం. ఈరోజు నేను నా ఒక మాట చెప్పుకోవాలన్నా, ఒక అవసరం చెప్పుకోవాలన్నా కూడా ఎవరు ఉండని పరిస్థితి. అట్లాంటప్పుడు అందరూ సీనియర్ లివింగ్ అనేప్పటికీ ఏమవుతుందంటే అందరూ కూడా ఒకరితో కలవడానికి ఇష్టపడతారు, ఏ టైంలో అయినా కలవడానికి ఇష్టపడతారు. వాళ్ళ అనుభవాలు పంచుకోవాలన్నా, వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేసుకోవాలన్నా కూడా చక్కగా ఆనందంగా ఒకరితో ఒకళ్ళు సంతోషంగా కలుస్తారు ఇక్కడైతే. అదే మీకు మిక్స్డ్ ఏజ్ గ్రూప్ ఉండే చోట ఈ అవకాశం ఉండదు. ప్రాజెక్ట్ అంతా యాంటీస్కిడ్ ఫ్లోరింగ్గా ఉంటుంది. ప్రాజెక్టులోని మొత్తం స్థలంలో కేవలం 30% మాత్రమే నిర్మాణం ఉంటుంది. మిగిలిన 70% ఓపెన్ స్పేస్, చెట్ల కోసం కేటాయించారు. రెస్టారెంట్, ఏసీ డైనింగ్ హాల్ కూడా ఉంటుంది. నివాసితులు కావాలంటే డైనింగ్ హాల్కు వచ్చి భోజనం చేయవచ్చు, లేదా ఫ్లాట్కే పంపిస్తారు. ఇంట్లో పనులకు ప్రత్యేకించి పని మనుషులుంటారు. 24 గంటలు సీసీ కెమెరాల నీడలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. రిటైర్మెంట్ హోమ్స్ నిర్మాణంలోనే కాదు, వసతుల ఏర్పాట్లలోనూ పెద్దల అవసరాలకు తగ్గట్టుగానే ఉంటాయి. ఉదాహరణకు పెబల్స్ మీద వాకింగ్ ట్రాక్, గెరియాట్రిక్ జిమ్, పచ్చని చెట్ల గాలిని పీలుస్తూ కూర్చోడానికి వీలుగా బెంచీలు, యోగా, మెడిటేషన్ హాల్, లైబ్రరీ, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, ఇలా గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే ప్రతి ఒక్క వసతులు ఇందులోనూ ఉంటాయి. అంబులెన్స్, ప్రతి బ్లాక్లో ప్రత్యేకంగా నర్స్, అటెండర్ అందుబాటులో ఉంటారు. ఒకేసారి 200 మంది కూర్చొని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు వీలైన మల్టీపర్పస్ హాల్ కూడా ఉంటుంది. ముఖ్యంగా పెద్దల అవసరాలకు తగ్గట్టు సౌకర్యాలు అక్కడ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్యామిలీస్లో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల కోసం ఆదా చేసి వాళ్ళకేదో ఇవ్వాలని, వాళ్ళకి మంచి చదువు చెప్పించాలని, వాళ్ళకి ఎంతో ఉన్నత స్థానం రావాలని కోరుకుంటూ కష్టపడతారు.
తర్వాత వాళ్ళకి పెళ్లి చేయాలని తాపత్రయపడతారు, తర్వాత వాళ్ళు పెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లల్ని చూడాలనుకుంటారు. మరి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించినది ఎప్పుడు? సరే పెద్దవాళ్ళు అయిపోయాం, మనవాళ్ళని చూసాం ములబడిపోవటం అంటావా? కాదు కదా. చక్కగా వాళ్ళకి వాళ్ళంటూ ఎంజాయ్ చేయాలి, వాళ్ళకు వాళ్ళుగా కొంత ఆనందించాలనేటువంటి ఒక విధానము ఆలోచనే మా పరిణామానికి కారణమైంది. పెద్దవాళ్ళు మేము చేయాల్సింది మా జీవితంలో అయిపోయిందని మూల కూర్చోవాలనేది కాకుండా మేము చేసుకోవాల్సింది చాలా ఉంది, మేము ఎలాంటి ఇబ్బందులు బాధాబందులు లేని టైంలో ఆనందించాల్సి చాలా ఉంది అనేటువంటి చెప్పేదే మా సాకేత్ ప్రణామ్ కాన్సెప్ట్. ఇక్కడ కిల్లింగ్ ది టైం అనేది ఇక్కడ ఒక ప్రాబ్లమే కాదు. చాలామంది పెద్దవాళ్ళు ఏముందా ఎదురు చూస్తున్నాం అంటారు. నేను అంటాను, ఎందుకు ఎదురు చూడాలి మీరు అంటాను. ఇక్కడ ఎదురు చూడడం అనేది అవసరం రాదు. రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఎలాంటి బాధలబందీ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఆనందంగా హ్యాపీగా లైఫ్ గడుపుతారు. ఈ లైఫ్ కావాలనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఎందుకు కావాలన్నటువంటి ఆలోచన విధానం గురించి చెప్తున్నాను. నా ఉద్దేశం ప్రకారం ఫ్యూచర్లో కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ పెరుగుతాయి. ఇప్పటికే దీని గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అది ఏదో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నట్టు కాదండి, సీనియర్ సిటిజన్స్ లివింగ్ అనేవాళ్ళము. తర్వాత ఇప్పుడు బాగా పాపులారిటీ పెరిగింది ఈ స్టైల్ ఆఫ్ లివింగ్కి. ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు, ఎంతోమంది వాళ్ళ వృత్తిలో ఎంతో నైపుణ్యం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఒక వయసు వైపు వచ్చిన తర్వాత వాళ్ళ దానికి వాల్యూ ఎక్కడ కనపడదు, టాలెంట్ చూపించుకోలేరు. వాళ్ళు కూడా ఇట్లా ప్రాజెక్టులకు వస్తే ఇక్కడ లీడర్షిప్ తీసుకొని వాళ్ళు ఇక్కడ మిగతా ఉన్న వాళ్ళ దగ్గర కూడా చక్కగా వాళ్ళని కూడా ఒక యాక్టివిటీస్ క్రియేట్ చేసి ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇక్కడ నేను అక్కడ ఉన్నంతకాలం చాలా మంచి డాక్టర్ని, ఇప్పుడే అయిపోయింది ఏదో బీపీ చూస్తున్నట్టు కాకుండా ఇక్కడ కూడా వాళ్ళు ముందుకు వచ్చి అందరినీ ఉత్తేజపరుస్తూ మోటివేట్ చేస్తూ వాళ్ళ లీడర్షిప్ని కడదాకా వాళ్ళు నిలబెట్టుకుంటూ అందరు ముందుకు వచ్చి ఇంతమందితో ఉత్సాహంగా చక్కగా జీవితాన్ని గడపవచ్చు. మా లైఫ్ ముగిసిపోయిందని కాకుండా మా కొత్త లైఫ్ స్టార్ట్ అయింది, నేను ఇంకా ఎంత ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వస్తుందనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.